హైదరాబాద్లో ఈవేళ అంతర్జాతీయ కైట్ స్వీట్ ఫెస్టివల్ ప్రారంభం కాబోతోంది. సాయంత్రం 4 గంటలకు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించనున్నారు. ఫెస్టివల్లో స్వీట్ ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేస్తారు. తెలంగాణ వంటకాలు ప్రత్యేక ఆకర్షణ కాబోతున్నాయి. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. మనం సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం 13, 14, 15 తేదీ 3 రోజులు కూడా ఏదైతే ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ డేని సెలబ్రేట్ చేయబోతుంది. అయితే ఈ 3 రోజులు కూడా ఇక్కడ ప్రజలకు అందుబాటులో కావాల్సినటువంటి ప్రతి ఒక్క స్టాల్స్, అంటే నాట్ ఓన్లీ కైట్ ఫెస్టివల్తో పాటు స్టాల్స్ని కూడా ఏదైతే వివిధ రకాలైనటువంటి స్వీట్ స్టాల్స్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని మనం చెప్పుకోవచ్చు. అంటే తెలంగాణ సాంప్రదాయ వంటలు పంజాబ్, గుజరాత్, కేరళ, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలు ఇంట్లోనే తయారు చేసిన స్వీట్లు, ఫుడ్స్ కోర్ట్ ప్రదర్శన కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే కైట్ ఫెస్టివల్కి మన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సుమారుగా ఈ 3 రోజులు 13, 14, 15 తేదీలలో 3 రోజులు కూడా సుమారు 10 నుంచి 15 లక్షల వరకు కూడా పబ్లిక్ అటెండ్ అయ్యే అవకాశం ఉందని ఒక అంచనా వేస్తుంది. సో ఈ తరుణంలోనే ఇక్కడ ఈ గ్రౌండ్స్లో కైట్ ఫెస్టివల్తో పాటు స్వీట్ ఫెస్టివల్ని కూడా నిర్వహించాలని చూస్తుంది. అలాగే వివిధ రకాల స్నాక్స్ సంబంధించినటువంటి స్టాల్స్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఇట్లా అలాగే ఇక్కడికి వచ్చిన వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఫ్రీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీని కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. సో సాయంత్రం 4 గంటలకు ఈరోజు మంత్రి జూపల్లి గారు వచ్చి ఈ కైట్ ఫెస్టివల్ కూడా ప్రారంభిస్తారు. అయితే ఈ రోజు నుంచి సుమారు 3 రోజుల పాటు ఈ కైట్ ఫెస్టివల్ జరగనుంది అని మనం చెప్పుకోవచ్చు. సో సంక్రాంతి అనగానే అందరికీ తెలుసు, మనకు గుర్తుకొచ్చేది కోడి పందాలు, అలాగే గంగిరెద్దులు, అలాగే భోగి మంటలు, దాంతోపాటు కైట్ ఫెస్టివల్ కూడా. ఎందుకంటే చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ కైట్ ఫెస్టివల్ని చాలా ఆనందంగా, ఉత్సాహంగా చేసుకుంటారని మనకు తెలుసు అందరూ కూడా. ఎందుకంటే మహిళలు కానీ, చిన్నపిల్లలు కానీ, పెద్దలు కానీ అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో గాలిపటాలను గాల్లోకి ఎగరవేస్తూ చాలా ఆనందంగా ఈ 3 రోజులు సాయంత్రం పూట గడిపే వాతావరణం కూడా మనకు ఉంటుందని తెలుసు. సో ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇక్కడ పరేడ్ గ్రౌండ్స్లో సుమారు 3 రోజుల పాటు కూడా ఈ కైట్ ఫెస్టివల్ని నిర్వహించబోతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చేసిందని మనం చెప్పుకోవచ్చు. అయితే సాయంత్రం 4 గంటలకు మంత్రి జూపల్లి కృష్ణారావు గారు వచ్చి ఈ తెలంగాణ కైట్ ఫెస్టివల్, ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అండ్ స్వీట్ ఫెస్టివల్ని కూడా ప్రారంభించబోతున్నారు. సో మనం చూసినట్టు దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తిగా కూడా సిద్ధం చేశారు. సభ ప్రాంగణానికి సంబంధించినటువంటి ఈ ఏర్పాట్లు కావచ్చు, అలాగే ఇటు స్టాల్స్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా కావచ్చు, పూర్తిగా కూడా ఏర్పాట్లు అయితే పూర్తిగా వస్తున్నాయి. అయితే సాయంత్రం 4 గంటలకు ఇది ప్రారంభం కానుంది. సో ఓవరాల్గా చూసినట్టయితే ఈ కైట్ ఫెస్టివల్కి నాకు తెలిసి వివిధ దేశాల నుంచి కావచ్చు, వివిధ రాష్ట్రాల నుంచి కావచ్చు, పూర్తిగా కైట్ ప్లేయర్స్ కూడా, విదేశీ కైట్ ప్లేయర్స్, అలాగే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన కైట్ ప్లేయర్స్ కూడా హాజరు కాబోతున్నారు. సో ఈ 3 రోజుల పాటు జరిగినటువంటి కైట్ ఫెస్టివల్ సుమారు 10 నుంచి 15 లక్షల మంది వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తున్న తరుణంలో ప్రజలకు కావాల్సినటువంటి పూర్తి సౌకర్యాలను కూడా అందుబాటులో ఉంచుతుంది. సో ఈ 3 రోజుల పాటు కూడా ఇటు హైదరాబాద్లో, తెలంగాణలో పూర్తిగా కూడా ఈ కైట్ ఫెస్టివల్ చాలా అంగరంగ వైభవంగా కూడా జరగబోతుంది. గాలిపటాలు ఎగరేయడమే అందరికీ చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది, చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు కాబట్టి. సో ఈ 3 రోజుల పాటు కూడా ఈ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన ఉత్సాహాలను అందరూ చాలా చక్కగా ఎంజాయ్ చేయాలని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం చూస్తుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇదే రకమైనటువంటి వాతావరణాన్ని కూడా నెలకొల్పుతానని కూడా ప్రభుత్వం చెప్తుంది. కెమెరామెన్ శ్రీకృష్ణతో అజీం, ప్రైమ్ న్యూస్.